హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఇది మనకు ఈ పేపర్ అనేది సన్న క్లాత్ టైపే ఉంటుంది. ఇది ఒక సైడ్ వచ్చేసి చిన్న చిన్న మనకు ఈ డాట్స్ అనేవి ఉంటాయి. ఇది ఇప్పుడు మనకు హాఫ్ పట్టు క్లాత్ అయినా క్రేప్ క్లాత్ అయినా కానీ సిల్క్ క్లాత్ ఏదైనా కానీ సన్నగా ఉన్నప్పుడు ఇటువంటి ఫ్యూజింగ్ పేపర్ అనేది దీనికి స్టిక్ చేసుకోవాలి, అతికించుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ మెయిన్ క్లాత్ అనేది ఈ ఉల్టా సైడ్ వచ్చేసి ఇలా పైకి ఉండేలాగా చూసుకోవాలి, సీదా సైడ్ వచ్చేసి కిందికి ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ క్లాత్ మనం ఫోల్డింగ్ చేసి ఉంటుంది కాబట్టి అక్కడక్కడ ఇలా ముడతలు ఉంటాయి కదండి, ఈ ముడతలు లేకుండా ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఒకసారి ఐరన్ చేసుకుంటే మనకు ఇది మొత్తం ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా వస్తుందండి. ఇది ఎందుకంటే మనం ఫ్యూజింగ్ పేపర్ వేసి ఐరన్ చేసినప్పుడు మొత్తం అంటుకపోతుంది. దీనికి అతుక్కున్నప్పుడు ఏంటంటే ఎక్కడన్నా ముడుతుంది అనుకోండి, అది అలాగే ఉండిపోతుంది. మనం ముందే ఇలా ఐరన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఎక్కడ చిన్న ముడత కూడా రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి ఇలా ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలా నేను ఐరన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఒక సైడ్ ఏమో స్మూత్గా ఉంటుంది, ఇది ఒక సైడ్ ఏమో చిన్న చిన్న డాట్స్ ఉంటాయి. ఈ డాట్స్ ఉన్న సైడు ఈ మెయిన్ క్లాత్ సైడ్ వేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇది చూడండి, ఇటేమో డాట్స్ ఉన్నాయి మనకు ఈ పేపర్కి వచ్చేసి, ఇదేమో మెయిన్ క్లాత్ ఏమో లోపల సైడు, ఇటేమో సీదా సైడు. ఇలా పెట్టేసుకొని ఇలా ఐరన్ చేసుకోవాలి. ఈ ఐరన్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కడ ముడత లేకుండా నెమ్మదిగా ఒక సైడు నుంచి ఐరన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి, ఇదంతా మనకు మెయిన్ క్లాత్ అనేది అతుక్కుంటుంది. ఇదంతా ఏదైనా సరే మనకు సన్నగా ఉన్న క్లాత్ అనేది మనకు స్టిఫ్గా అవుతుంది ఇప్పుడు ఇలా చేయడం వల్ల. ఇప్పుడు చూడండి, మనకు ఎక్కడ కూడా చిన్న ముడత లేకుండా ఇలా వచ్చేలాగా ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది దీనికి స్టిక్ అయిపోయింది. ఇది ఓకేనా, మనం గట్టిగా లాగితే వచ్చేస్తుందండి, ఎందుకంటే మనం ఏం లాగే పని లేదు కాబట్టి డైరెక్ట్గా కట్ చేసుకొని స్టిచ్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనకి ఇట్లా స్టిఫ్గా అయిపోతుంది. ఈ ఫినిషింగ్ కూడా మనకు స్టిచ్ చేస్తే ఇప్పుడు బ్లౌజ్ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇది మనకు బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.